అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. అప్పట్లో చాలా అందంగా ఉండేదాన్ని నేను. కలువ రేకుల్లాంటి కళ్ళు, ఆ కళ్ళ నిండా కోటి కలలు. కాళిదాసు చూస్తే ఏమని వర్ణించి ఉండేవాడు. కాలేజీ కుర్రాళ్ళు మాత్రం అబ్బా ఏం ఫిగర్రా అనుకునేవారు కళ్ళప్పగించి చూస్తూ. వాళ్ళు అలా అన్నప్పుడు పైకి కోపంగా చూసేదాన్ని. కాని కళ్ళు దించుకున్నాక మాత్రం కొంటె నవ్వుతో పెదవులు కెంపులయ్యేవి. ఆడుతూ పాడుతూ ఉండగానే నా చదువు అయిపోయింది. చదువు అయిపోవడం ఏమిటి? నేనే అను. ఇంకా చదువుకుందామన్న ఆలోచనే అప్పుడు నాకు రాలేదు. అసలు అప్పుడు నాకు ఆలోచన అన్న మాటకి అర్థం కూడా తెలీదు. ఎప్పుడూ ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు హడావిడిగా తిరుగుతూ ఉండేదాన్ని. పొరపాటున కూర్చుంటే ఇక ఎడతెరిపి లేకుండా మాట్లాడుతూ ఉండేదాన్ని. రమణి, ఇందిర, జానకి అందరం కలిసే వచ్చేవాళ్ళం కాలేజీ నుంచి. తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ ఆ 4 ఫర్లాంగుల దూరాన్ని 4 గంటలు నడిచేవాళ్ళం. నేరుగా ఇంటికొచ్చే అలవాటే ఉండేది కాదు. జానకి వాళ్ళింట్లో సన్నజాజులు కోసుకుంటూనో, రమణి వాళ్ళింట్లో ఉయ్యాల ఊగుతూనో మరో 2 గంటలు గడిపేవాళ్ళం. లేకపోతే అందరం కలిసి గుడికి వెళ్లేవాళ్ళం. మా ఊర్లో శివాలయం ఎంత బాగుండేదో. చాలా ఎత్తు మీద ఉండేది గుడి. అన్ని మెట్లు సునాయాసంగా ఎక్కేసేవాళ్ళం. తూర్పు వైపున పెద్ద నందివర్ధనం చెట్టు ఉండేది. దాని కింద కూర్చుంటే ఊరంతా కనిపించేది. మా కబుర్లు ఎప్పుడూ అక్కడే. ఒక్కొక్క రోజు మేము ఇంటికొచ్చేసరికి 8 దాటేది. అందరి ఇళ్ళు పక్కపక్కనే ఉండేవి. ఎక్కడికి వెళ్ళినా నలుగురం కలిసే వెళ్లేవాళ్ళం. అందుకే ఇంట్లో వాళ్ళు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. రమణి వీణ బాగా వాయించేది. జానకి పాటలు బాగా పాడేది. ఇందిర సంగతి చెప్పన్నే అక్కర్లేదు. దానికి రాని విద్య లేదు. ఏ పని అయినా చిటికెలో నేర్చుకునేది. మాతో మాట్లాడుతున్నప్పుడు, గుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా స్వెటర్స్ అల్లడమో, బుట్టలు అల్లడమో ఏదో ఒకటి చేస్తూనే ఉండేది. ఏ పని రానిది నాకే. కాని చిత్రంగా అందరూ నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అవును మరి, బయటి వాళ్లకి కనబడేది అందమే కదా. నేను బిఏ పాస్ అవ్వడమే పెద్ద ఘనకార్యం. నేను పాస్ అయ్యానని తెలియగానే మా అత్తయ్య దానిది మొదట్నుంచి అదృష్ట జాతకమే అంటూ మురిసిపోయింది. ఆ తర్వాత వారం రోజులకి జరిగాయి నా మొట్టమొదటి పెళ్లి చూపులు. నాన్న చెప్పారు, ఇంజనీరు, కథలు కూడా రాస్తారట అని. మన అమ్మాయి బాగా నచ్చింది అతనికి. పావుకుడు కదా అన్నారు. చివరి మాట మెల్లగా అన్నారు కాని అందరికీ వినబడింది. అత్తయ్య మళ్ళీ నా బుగ్గలు నొక్కుతూ, నాకు తెలుసురా, దానిది అదృష్ట జాతకం అంది. పెళ్ళవ్వగానే ఆయనతో హైదరాబాద్ వచ్చేశాను. అదేం చిత్రమో, అన్నాళ్లు తిరిగిన ఊరు, స్నేహితులు అందరినీ వదిలేసి వస్తూ ఉంటే కొంచెం కూడా బాధ కలగలేదు. అమ్మని వదిలేసి వస్తున్నందుకు మాత్రం కొంచెం ఏడుపొచ్చింది. ఇక్కడికొచ్చాక కూడా కొన్నాళ్లు ఏ బాధ్యతలు లేకుండా తిరగడమే సరిపోయింది. ఆ తర్వాత ఒకరోజు సినిమాలో లాగా నేను కళ్ళు తిరిగి పడిపోలేదు. లేడీ డాక్టర్ వచ్చి గంభీరంగా, మీరు తల్లి కాబోతున్నారు అని చెప్పలేదు. నాకే తెలిసింది ఆ విషయం. కొంచెం కంగారు కలిగిస్తూ ఆయనకి చెప్పాను. అప్పటికి ఆయన సంగతి నాకు పూర్తిగా అర్థం కాలేదు. అందుకే ఎంత హడావిడి చేస్తారో అనుకున్నాను నేను చెప్పబోయే ముందు. కాని ఆయన చాలా కామ్గా విన్నారు. చిన్నగా నవ్వినట్లున్నారులే, సంతోషించారు అని అర్థమయింది. అంతే. అంతకంటే పెద్ద స్పందన ఏమీ లేదు ఆయనలో. కాని నాకు మాత్రం జీవితమే మారిపోయినట్లు అనిపించింది. అసలు అప్పటి వరకు నేను గడిపింది జీవితం కానట్లు, అప్పుడే జీవితం మొదలైనట్లు అనిపించింది. కొద్ది కొద్దిగా పెరిగే పొట్ట, కడుపులో బుజ్జి పాపాయి కదలికలు నాకేదో పాఠం నేర్పిస్తున్నట్లుగా ఉండేవి. అవును మరి, అప్పటికి ఇంకా గుండెల మీద మంగళసూత్రాల కదలికే సరిగ్గా అలవాటు కాలేదు. అప్పటి వరకు నేను ఎప్పుడూ ఏడవలేదు, నిజమే. కాని ఆనందం అంటే ఏమిటో మాత్రం అప్పుడే తెలుసుకుంటున్నాను అనిపించేది. చాలా భయంగా ఉండేది. 9వ నెలలో పొట్ట తడుముకుంటూ అనుకునేదాన్ని, అసలు ఇది ఎప్పటికైనా ఫ్లాట్ ఉందా? నేను మళ్ళీ మామూలుగా హాయిగా అందంగా నడవగలుగుతానా అని. ఆ భయం కూడా ఆనందంగానే ఉండేది. ఆడపిల్ల కావాలని ఉండేది నాకు. కాని సుమంత్ పుట్టాడు. సుమంత్, ఆ పేరు నేనే పెట్టాను. ఆయనైతే అసలు పిల్లలకి పేర్లు ఉంటాయని, అవి వాళ్ల పెద్దవాళ్లు వాళ్లకి పెడతారని కూడా తెలియనట్లు కనిపించేవారు. మరి ఆయన కథల్లో హీరోలకి, హీరోయిన్లకి అన్నన్ని కొత్త కొత్త పేర్లు ఎలా ఆలోచించి పెట్టేవారో. అప్పట్లో సుమంత్ చాలా కొత్త పేరు. నా జీవితంలో
నేను శ్రద్ధగాను దీక్షగాను చేసిన మొట్టమొదటి పని అదేనేమో వాడికి పేరు పెట్టడం. ఎన్నెన్ని పుస్తకాలు వెతికానో కేవలం పేర్ల కోసం. అసలు ప్రతి పని సున్నితంగా చేయడం అలవాటైపోయింది. అప్పటి వరకు తినడం తిరగడం తప్ప ఏమీ తెలియనట్లు, పూలని ప్రకృతిని చూసి కూడా పరవశించడం చేతకానట్లు ఉండేదాన్ని. అమ్మని అయ్యేసరికి ఎంత మారిపోయానో. వాడి పాల సీసాలు స్టెరిలైజ్ చేయడం, వాడికి స్నానం చేయించడం, పౌడర్ అద్దడం, ముద్దుల్లో ముంచెత్తడం, వాడి కోసం రంగురంగుల చొక్కాలు కొనడం, బొగ్గన దిష్టి చుక్క పెట్టడం, సాయంత్రం కాగానే షికారుకి తీసుకువెళ్లడం, వాణ్ణి స్కూల్లో చేర్చడం, కొత్త పుస్తకాలు కొనడం, వాటికి అట్టలు వేయటం. ఓ, తలుచుకుంటూ ఉంటేనే అద్భుతంగా ఉంది. ఏమనాలి ఆ రోజుల్ని? నా జీవితంలో స్వర్ణయుగం అనాలా? ఆ రోజుల్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం నేనేం చేశానో నాకు గుర్తుంది. వాడు పుట్టాక అసలు మిగతా లోకంతోనూ మనుషులతోనూ సంబంధం తెగిపోయింది. వాడు అంతే. ఇంట్లో ఉన్నంతసేపు నా చేయి వదిలిపెట్టేవాడు కాదు. వెనకాలే తిరుగుతూ ఏవేవో ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. నేను అంతకన్నాను. వాడు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేదాన్ని. ఒకసారి వాణ్ణి తీసుకుని అమ్మ వాళ్ల ఊరు బయలుదేరాను. బస్సెక్కి విండో సీట్లో కూర్చున్నా. వాడేమో నా ఒళ్ళో కూర్చుని ప్రశ్నలు. అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఊరికి. ఏ ఊరు? తాతయ్య వాళ్ల ఊరు. ఎందుకు? పండక్కి. సంక్రాంతి పండగ కదా, అందుకని. మళ్ళీ ఎప్పుడొస్తాం? పండగ అయిపోయాక. పండగ ఎప్పుడైపోతుంది? ఈ ధోరణిలో మాట్లాడుకుంటూనే ఉన్నాం 4 గంటల పాటు. తీరా బస్సు దిగేటప్పుడు తలెత్తి చూస్తే బస్సులో అందరూ మా వైపే చూస్తున్నారు, సన్నగా నవ్వుతూ. ఇప్పుడు తలుచుకుంటే చచ్చేంత సిగ్గేస్తోంది. అప్పుడు మాత్రం నాకొక్కదానికే కొడుకు ఉన్నంత గర్వంగా నవ్వి బస్సు దిగేశాను. అసలు ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే వాడు చిన్నబుచ్చుకుంటాడో అనిపించేది. పిల్లల మనస్తత్వం గురించి, ఫీలింగ్స్ గురించి ఎక్కడైనా ఉపన్యాసాలు విన్నప్పుడు భయపడిపోయేదాన్ని. అసలు నేను వీణ్ణి సరిగ్గా పెంచుతున్నానా అనిపించేది. బాగా చిన్నప్పుడు వాడొక్కసారి అడిగాడు, అమ్మా, చంద్రుడు రాత్రిపూటే ఎందుకొస్తాడు అని. నాకు ఏం చెప్పాలో తెలియలేదు. నేనేమి సాహిత్యాలు చదివిన దాన్ని కాదు, గొప్ప తెలివితేటలున్నదాన్ని కాదు. కాసేపు ఆలోచించి చంద్రుడికి రాత్రంటే ఇష్టం, అందుకని అని చెప్పాను. అప్పుడు నా బుర్రకి తోచిన సమాధానం అంతే. కాని ఆ తర్వాత చాలాసార్లు అనుకున్నాను, నేను కాబట్టి ఇంత చచ్చు సమాధానం చెప్పానేమో. అదే బాగా చదువుకున్న అమ్మైతే ఇంకా బాగా ఏమైనా చెప్పుండేదేమో అని. ఇప్పుడే ఇలా ఉంటే ఇక వీడు పెద్దవాడయ్యే కొద్దీ వాడికొచ్చే సందేహాలు నేను ఎలా తీర్చగలను అని భయపడేదాన్ని. కాని వాడికి 25 వచ్చే వరకు, పెళ్ళయ్యే వరకు మా బంధం అలాగే సాగింది. ఇప్పుడు వాడికే ఒక కొడుకున్నాడు, హేమంత్. ఇదిగో ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత కొడుకు, కోడలు, ఈయన అందరూ నాతో ఏ అవసరమూ లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు నాకు ఏమీ తెలియదని వాళ్ల అభిప్రాయం. అది నిజమే. అయినా వాళ్ళు అలా అనుకుంటారు అన్న విషయం బాధ కలిగిస్తుంది. పిచ్చి మొద్దు అనేది ఆయన ఊత పదం. అవును మరి, ఆయన ఆలోచనకి నా ఆలోచనకి హస్తిమ రేఖాంతరం ఉంది. ఈ 25-30 ఏళ్ల నుంచి ఆయన సంసారంలో ప్రతి చిన్న బాధ్యత నా భుజాల మీద పడేశారు. రకరకాల పుస్తకాలు చదువుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఎదిగిపోయారు. నేనేమో సుమంతు, వాడు ఉన్న ఇల్లు, వాడి అవసరాలు, ఇవే లోకంగా బ్రతికాను. అందుకే ఆయన పిచ్చి ముద్దు అన్నా నాకు ఏమీ అనిపించదు. కానీ సుమంత్ నన్ను నిర్లక్ష్యం చేయడమే బాధ కలిగిస్తుంది. వాడికిప్పుడు ఆఫీస్లో గొప్ప గొప్ప ఫ్రెండ్సు, ఇంట్లో మేధావి అయిన నాన్నగారు, సరదా కబుర్లకి భార్య. ఇక అమ్మతో పనే ఉంది. అందరి మీద ఏదో కసి కలుగుతోంది నాకు. మనుషుల మీదే కాదు, దేవుడి మీద కూడా. తమ పనిని తాము చక్కగా నిర్వర్తిస్తే దేవుడు మెచ్చుకుంటాడు అంటారు కదా. మరి నేను నా పనులన్నింటినీ ఇంత బాధ్యతగా చేసుకొస్తే ఈ ముసలితనంలో ఆయన నాకు ఇచ్చినదేమిటి? అందరి నిర్లక్ష్యము, ఈ ఒంటరితనము. జీవితమంతా పుస్తక పఠనంలో గడిపినందుకు, మంచి పుస్తకాలని ప్రపంచానికి అందించినందుకు నా భర్తని లోకం మేధావి అంది. మరి నా జీవితమంతా నేను ఒక బిడ్డని అపురూపంగా ప్రేమించడంలో గడిపాను. ఒక శాస్త్రవేత్తని పెంచి లోకానికి అందించాను. కాని నాకు గుర్తింపు లేదా? కనీసం నా బిడ్డ నుంచైనా. కొడుకు, కోడలు, మనవడు టీవీ చూస్తూ ఉంటారు.
ఆయనేమో చదువుకుంటారు. నేను మాత్రం ఒంటరిగా కూర్చుని ఈ దేవుడి పటాలు చూస్తూ, ఎందుకిలా చేశావయ్యా, నన్నింత ఒంటరిగా అని అడుగుతూ ఉంటాను. ఇదే నా దినచర్య. మిగిలిన జీవితమంతా అనుసరించాల్సిన టైం టేబుల్ కాదు. అసలు ఈ దేవుడితో మాత్రం నేనెందుకు మాట్లాడతాను? ఒక అమ్మాయి, కలలు కనడం తప్ప ఏమీ తెలియనట్లు పెరిగిన అమ్మాయి. అమ్మాయి అయినప్పట్నుంచి తనను తానే మర్చిపోయి, అమ్మగా తప్ప తనకి అస్తిత్వమే లేనట్లు, అలా ప్రేమించడమే తన వ్యక్తిత్వమైనట్లు బ్రతికితే ఆ తపస్సుకు దేవుడిచ్చిన బహుమతి ఏమిటి? ఒంటరితనం. భయంకరమైన ఒంటరితనం. అందరూ ఉండి ఎవ్వరూ లేరు అనిపించే ఒంటరితనం. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కళ్ళ ముందు చిన్ని కృష్ణుని బొమ్మ మసక మసగ్గా కనబడుతోంది. కృష్ణుడి పెదవులపై కొంటె నవ్వు కూడా. అప్పుడు వినబడింది హాల్లో నుంచి ఏదో శబ్దం. హేమంత్ ఎందుకో గుక్కపట్టి ఏడుస్తున్నాడు. మా అబ్బాయి అరుస్తున్నాడు. నేను లేవబోయేలోపు హేమంతే పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెనకాలే మా వారు, సుమంత్ కోడలు. ఏమైందిరా అన్నాను నేను. వాడి బొంద విసుక్కున్నాడు సుమంత్. చంద్రుడు రాత్రిపూటే ఎందుకొస్తాడు నాన్నా అని అడుగుతాడు. ఏం చెప్పాలి వాడికి? నీకు తెలియలేదురా అంటే పెద్దగా ఏడుపు. మా వారు చెప్పబోయారు. చంద్రుడు రాత్రిపూట ఎందుకొస్తాడంటే, ఎందుకంటే ఇప్పుడు భూమి తిరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు అక్కడితో ఆగి బిత్తర చూపులు చూడసాగారు. అందరి వైపు నిరసనగా ఒక్క చూపు చూశాడు హేమంత్. నా ఒళ్ళో కూర్చుని, నాయనమ్మా నువ్వు చెప్పు అన్నాడు. నేను వాణ్ణి దగ్గరికి పొదువుకుంటూ చెప్పాను. ఎందుకంటే చంద్రుడికి రాత్రంటే ఇష్టం, అందుకని. నేను చెప్తూ ఉండగానే వాడి కళ్ళు మెరిశాయి. నిజమా అన్నాడు. అందరి మొహాల్లో చిరునవ్వు విరిసింది. నాకు తెలుసు అది అపహాస్యమని. నా పిచ్చి సమాధానానికి వాళ్ళంతా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే హేమంత్ మాత్రం నన్ను చుట్టుకుపోతూ అన్నాడు. వాళ్ళెవ్వరికీ ఏమీ తెలియదు నాయనమ్మా, ఇంకెప్పుడు వాళ్లతో అస్సలు మాట్లాడను నేను అని. నాకు అర్థమైంది దేవుడు నాకిచ్చిన బహుమతి ఏమిటో. నిజంగా ఈ కథ ప్రతి అమ్మకి ఓ బహుమతి. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.